దీన్ని ఏమంటారంటే అయోడిన్ అంటారు. అయోడిన్ అంటే తెలుసు కదా. ఆడవారికి మెన్షన్ అయినప్పుడు బ్యాక్టీరియా వస్తుంది. బయటవి ఏం చేస్తాయంటే, బయట దానికి మన దానికి తేడా ఏంటంటే చూపిస్తాను మీకు. మన ప్యాడ్ ఇలాగుంటుంది, బయట దానికి మన దానికి వేరియేషన్ చూపిస్తాను. దీంట్లో గ్రఫీ చిప్ అంటారు. ఇది టెక్నాలజీ ద్వారా చేశారు. ఇది ఏం చేస్తుందంటే చూపిస్తాను. ఇప్పుడు ఆడవారికి మెన్షన్ టైంలో బ్యాటే కదమ్మ వచ్చేది. ఇదేం చేస్తుందంటే ఈ గ్రఫీ చిప్పు ఆ బ్యాక్టీరియా అనే ఫంగస్ని ఇదేం చేస్తుందంటే రిమూవ్ చేసేస్తుంది, పీల్చుకుంటుంది. బ్యాక్టీరియాని పీల్చుకొని గుడ్గా ఫామ్ చేస్తుంది, బ్యాడ్ని గుడ్గా ఫామ్ చేస్తుంది. ఇది బయట శానిటరీ నాప్కిన్స్లో దొరకదు. బయట మామూలు ప్యాడ్స్ ఉంటాయి, అవి వాడతారు, పడేస్తారు. దానివల్ల ఫంగస్ వచ్చి క్యాన్సర్లు కూడా వస్తాయి. ఇంకా ఇది ఎంత స్టోరేజ్ చేసుకుంటుంది, ఇది ఎంత స్టోరేజ్ చేసుకుంటుందో చూద్దాం. బయట ప్యాడ్ చూపిస్తాను. ఇదంతా బయట ప్లాస్టిక్, మనం బయట వాడే ప్లాస్టిక్ ఉంటుంది కదమ్మా. ఇది ఒకసారి రఫ్ చేయి. ఇదంతా ప్లాస్టిక్. ఇది ఏమొస్తుందంటే స్కిన్ని రఫ్ చేసేసి మంటగా వస్తుంది అనమాట. ఇది 3 పొరలుగా ఉంటుంది, మనదేమో 8 పొరలు ఉంటాయి. దానికి దీనికి వేరియేషన్ ఏంటి, అసలు ఎంత ఫామ్ చేసుకుంటూ చూద్దాం కదా. ఇది ఎక్కువ ఉందన్నారు కదా, ఇది చూద్దాం. ఇందులో ఎంత స్టోర్ చేసుకుంటుంది, ఎలా పీల్చుకుంటుందో, ఒక లేడీకి ఎంత సేఫ్టీ ఇస్తుందో చూద్దాం. అయిపోయింది. ఇంకా ఇది చూడండి, నేను పైకి లేపితే లీక్ అవుతుంది చూడండి. మనం నొక్కను కూడా నొక్కవసరం లేదు, లీక్ అవుతుంది చూడండి. ఓకేనా. ఇలాగ ఆడపిల్లలు ఇబ్బందులు పడుతుంటారు, బస్సుల్లోనూ కాలేజీల్లోనూ స్కూల్లోనూ ఇలాగ ఇబ్బంది పడతారు. మనది అలా కాకుండా ఎంత స్టోర్ చేసుకుంటుందో చూద్దాం. సేమ్ వాటర్ కదమ్మా, ఇంకా ఇది ఎక్కువ ఉంది. ఇది ఎలా స్టోర్ చేసుకుంటుంది, అది ఎలా స్టోర్ చేసుకుంటుందో చూద్దాం. దీంట్లో ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు. ఇది ఇంట్లో అంటించుకునే గమ్ము కూడా చెట్టు బెరడు నుంచే తీస్తారు. ఇది మామూలుగా ఇలా పట్టుకుంటేనే తడి ఉంటుంది కదా. ఇది చూడండి, మీరు ఒక 2 నిమిషాలు అంటే ఫాస్ట్గా అబ్జర్వేషన్ చేసుకుంటుంది. దీనికి దీనికి వేరియేషన్ ఏంటంటే, ఇదేమో స్లోగా అబ్జర్వేషన్ చేసుకుంటుంది, ఫాస్ట్గా చేసుకుంటుంది. ఒకసారి పట్టుకొని చూడు, ఇది లీక్ అవుతుంది ఆల్రెడీ, పీల్చుకుందా. ఇంకా ఎంత స్టోరేజ్ చేసుకుంటుంది అంటే, కొంచెం వాటర్ తీసుకొస్తాను, తీసుకొస్తాను. చిప్పు పైన ఇది ఒక పొర, ఎన్నైనా 3 అయినాయా? 4 ఇటొకటి ఇటొకటి. ఎన్నైనాయి? 6. 6ను లోపల 3 పొరలు ఉంటాయి. ఈ పైన ఒక పొర ఉందమ్మా, సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఒక పొర ఉంటుంది. ఎన్నైనాయి అప్పటికి? 8. మధ్యలో జెల్ కనపడుతుంది కదా, జెల్. ఈ జెల్లే స్టోర్ చేసుకుంటుంది అనమాట వాటర్ని. చూడండి, మనం ఎంత వాటర్ ఇస్తామో, ఎంత హెవీ బ్లీడింగ్ అయినా సరే ఇది సేఫ్టీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆడవాళ్ళు ఇది కనుక మీరు డెమో చూపిస్తే బయట ప్రోడక్ట్లు వాడతారా, ఇది వాడతారా చూడండి. అంటే ఇవి వాడితే ఇదంతా కాటను, ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఇది భూమిలో వేసిన పర్యావరణానికి కూడా ఇబ్బంది ఉండదు, మట్టిలో కలిసిపోద్ది. ఇప్పుడు ఇందులో సాల్ట్ కనుక వేస్తే మనం, ఇది మళ్ళీ వాటర్ అయిపోద్ది, న్యాచురల్ అయిపోద్ది. ఇప్పుడు భూమిలో మట్టి ఉంటుంది, ఉప్పు ఉంటుంది కదా, ఇది వేయగానే మనకు మామూలుగా మళ్ళీ మట్టిలో కలిసిపోద్ది, వాటర్ అయిపోద్ది.
ఇందులో వాటర్ పోసాం వస్తుందా? ఎంత సేఫ్టీగా ఉంటుంది అంటే అంత హెవీ బ్లీడింగ్ అవ్వదు, అయినా సరే సేఫ్టీ. ఇది చూద్దాం. ఇది ఆల్రెడీ లీక్ అవుతూనే ఉంది. ఇక పైడంతా ప్లాస్టిక్. ఇది ఎన్ని సంవత్సరాలు భూమిలో ఉన్నా అలాగే ఉంటుంది. ప్లాస్టిక్ చర్మానికి ప్లాస్టిక్ తల్లిది ఏమవుద్ది, రఫ్ అయిపోయి మంట వస్తుంది. పోనీ మధ్యలో ఉన్నదే కాటన్ అంటే ఇది పేపర్ పొట్టు తెలుసు కదా, రంప పొట్టు. రంప పొట్టుని కొన్ని కెమికల్స్ ద్వారాగా మనకి బాగా మిక్స్ చేస్తే ఇలా వస్తుంది. ఇందులో ఉండే కెమికలే క్యాన్సర్ వస్తుంది. ఈరోజు ఆడవాళ్ళకి ఎక్కువ క్యాన్సర్లు వచ్చేది దీనివల్ల. పిల్లలు పుట్టే తత్వాన్ని కోల్పోతున్నారు. ఇదిగో ఇది 2, ఇది 3. ఇది ఇంకా వాటర్ పీల్చుకొని లేదు. ఓకే, ఇలాగా మన కంపెనీలో ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒక లేడీకి ఎంత భద్రత రావాలంటే అంత ఉంటుంది. ఓకేనమ్మా. ఇలాంటివి మన దగ్గర ఎన్ని ఉంటాయి? 450 ఉంటాయి.